వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో పాలిసెట్ 2026కి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చాప్టర్ 5 నుంచి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనం ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ అలాగే మోడల్ క్వశ్చన్స్ ఏ టైప్లో అడుగుతాడో మనం ఎలా సాల్వ్ చేయాలి ఈజీగా 1 మినిట్లో అనేది నేర్చుకుందాము. మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చాప్టర్ 4 వరకు చూడకపోతే కనుక అవి కూడా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఎన్ ఏపీ హూజ్ nth టర్మ్ ఈస్ 3n+7. మనకి ఇచ్చింది ఏంటి? ఏఎన్ అనేది ఇచ్చారు, ఎంత? 3n+7. అయితే ఇప్పుడు మనల్ని కామన్ డిఫరెన్స్ డి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి కామన్ డిఫరెన్స్కి ఫార్ములా తెలుసు. ఏంటి ఆ ఫార్ములా? A2 మైనస్ A1 A3 మైనస్ A2 చేస్తే కామన్ డిఫరెన్స్ వస్తుంది. మేడం ఇక్కడ A1 ఇవ్వలా, A2 ఇవ్వలేదు, ఇప్పుడు D ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మనకి ఇచ్చిన టర్మ్ ఏంటి? nth టర్మ్ ఇచ్చారు. సో ఫస్ట్ ఏంటంటే n ప్లేస్లో 1 తీసుకుంటే అది A1 టర్మ్ వస్తుంది మనకి. తర్వాత n ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే A2, 3ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే A3. సో ఇప్పుడు మనం ఎనీ 3 సీక్వెన్స్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని డిఫరెన్స్ చేయడం ద్వారా కామన్ డిఫరెన్స్ డి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మరి చూడండి, ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏఎన్ ఈక్వల్ టు 3n+7. సో ఫస్ట్ ఏఎన్ అంటే n ప్లస్లో ఏం తీసుకోమన్నాను? 1. సో 3 × 1+7 ఇట్స్ 10. 3 + 7 10. నెక్స్ట్ n ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 3 × 2 3 2s are 6. 6 + 7 ఎంత? 13. సో ఇప్పుడు నీకు A1 తెలుసు, A2 తెలుసు. డి ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అయినా A2 మైనస్ A1 చేస్తాం. 13 - 10 ఎంత? 3. సో వాట్ ఈస్ ద డి వాల్యూ? 3. మరి ఆప్షన్స్లో డి ఎక్కడుంది? బి. ఆప్షన్ బి, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్. ఓకే, ఇది అందరికీ చాలా బాగా గుర్తున్నట్టుంది. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n × n+1/2. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. n × n+1/2 ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ద 27th పాజిటివ్ ఆడ్ నెంబర్ ఈజ్. ఓకే మేడం, ఇప్పుడు ఏం అడిగారు అసలు క్వశ్చన్లోను? 27th పాజిటివ్ ఆడ్ నెంబర్. ఓకే, ఫస్ట్ ఏంటి? పాజిటివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? 1 3 5 7 అండ్ సో ఆన్. సో ఇప్పుడు మన ఏపీ ఏంటి? 1 3 5 7 9 11 అండ్ సో ఆన్. అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే 27th ఆడ్ నెంబర్ కావాలి. అంటే నీకు ఇక్కడ n = 27. ఓకేనా? ఇప్పుడు నీకు ఏపీ సిరీస్ తెలుసు, n వాల్యూ తెలుసు, 27th టర్మ్ n ఏంటో ఫైండ్ అవుట్ చేయడం ఈజీయే కదా మరి. సో ఇలాంటప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? 50 52 ఈవెన్ నెంబర్స్. సో ఆప్షన్ సి ఆర్ ఆప్షన్ ఏ కాదు. ఇంక ఇక్కడ మనకి 2 ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు. ఈ 2 ఆడ్ నెంబర్స్లో 53 ఆర్ 51 అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ పాజిటివ్ ఆడ్ నెంబర్స్ ఏంటి చెప్పండి? 1 3 5 7 9 అండ్ సో ఆన్. సో ఇక్కడ A = 1, A2 = 3. సో డి వాల్యూ 2. డి వాల్యూ ఎంత? 2. n = 27. ఏఎన్ ఫార్ములా ఏంటి? A + n - 1 × d. ఏఎన్ ఫార్ములా ఏంటి? ఏఎన్ = A + n - 1 × d. వాట్ ఈస్ n - 1? n అంటే 27 కదా. సో A + 26 × d. ఏ వాల్యూ ఎంత? 1. 1 + 26 × d వాల్యూ 2. 26 2s are 52. సో 1 + 52 ఎంత? 53. సో అవర్ ఆన్సర్ ఈజ్ 53. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఎన్ ఏపీ హ్యాస్ A1 = 1, AN = 20 and SN = 399, then the value of n is. సో ఈ డేటా నుంచి మనం ఇప్పుడు n వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇచ్చిన డేటా ఏంటి? A1 = 1, AN = 20, SN = 399. AN = 20. AN ఫార్ములా ఏంటి? A + n - 1 × d. సో A + n - 1 × d ఎంత? 20. ఇందులో మనకు తెలిసిన వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A1 వాల్యూ తెలుసు కదా, A1 వాల్యూని 1 + n - 1 × d. ఈ 1 ఇక్కడ ఎడిషన్ చేస్తుంది, RHSకి మూవ్ అయితే సబ్ట్రాక్షన్ చేస్తుంది. సో n - 1 × d = 19. ఇంకా ఇచ్చిన డేటాలో ఏముంది? SN. సో SN = 399. n/2 × 2A + n - 1 × d. సో మనకి తెలిసిన ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే n × 2 + n - 1 × d = 798. ఇక్కడ n మల్టిప్లికేషన్ చేస్తుంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది? అది డివిజన్. సో ఇట్స్ 2 + n - 1 × d = 798/n. ఈ 2ని కూడా మనం RHSకి మూవ్ చేసేద్దాం. n - 1 × d =
ఈక్వల్ టు 798/n - 2. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక ఏఎన్ ఫార్ములాతో ఒక ఈక్వేషన్ తీసుకున్నాము, ఇప్పుడు ఎస్ఎన్తో ఒక ఈక్వేషన్ తీసుకున్నాం. ఈ 2 ఈక్వేషన్ని సబ్ట్రాక్షన్ చేద్దాం చూడండి. సో ఈక్వేషన్ 1 - 2 చేసుకున్నట్టయితే మనకి n - 1 × d n - 1 × d అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది ఇక్కడ 19 - 798/n + 2 = 0. సో ఇప్పుడు 2 + 19 ఎంత 21. ఈ స్టెప్లో చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే 19 - 2 17 రాసేస్తారు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉన్నది 798/nకి 2కి కాదు. ఓకేనా, ఇట్స్ 21. సో 21 - 798/n = 0. ఎన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 798/n RHSకి మూవ్ చేసుకుందాం. సో ఇంక ఇక్కడ ఏముంది 21 = 798/n. n వాల్యూ కావాలి కదా మనకు. ఇప్పుడు రివర్స్ చేద్దాం. రివర్స్ చేస్తే n = 798/21. సో ఇదేమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకుందాం. n 21 దగ్గరకు వస్తుంది, 21 n ప్లేస్లోకి వస్తుంది. సో 21 టేబుల్ 798ని 38 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో ఇక్కడ మనకి n వాల్యూ ఎంత, n = 38. సో ఆప్షన్ సి n = 38 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎన్ ఏపీ d = -4 n = 7 an = 4 దెన్ a = ఇప్పుడు ఏం కావాలి మనకి, ఫస్ట్ టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన డేటా ఏంటి, కామన్ డిఫరెన్స్ ఇచ్చారు, n ఇచ్చారు, an కూడా ఇచ్చారు. ఓకేనా, సో ఇప్పుడు మనం an ఫార్ములా యూజ్ చేసి అంటే a + n - 1 × d ఫార్ములా యూజ్ చేసి సమ్ చేద్దాం చూడండి. సో ఇక్కడ d తెలుసు, n an ఫార్ములా ఏంటి, a + n - 1 × d. సో an అంటే ఎంత 4 కదా, a వాల్యూ తెలీదు, a + n వాల్యూ 7 - 1 × d వాల్యూ -4 = 4. సో ఇట్స్ a + 6 × -4 = 4. a - 4 6 = 24. ఈ 24 మైనస్ కాబట్టి RHSకి మూవ్ అయితే ప్లస్ అవుతుంది. సో a = 28. మరి 28 ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎన్ ఏపీ a = 3.5 d = 0 n = 101 an విల్ బి an వాల్యూ అనేది ఏమవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ d అనేది కామన్ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 0. కామన్ డిఫరెన్స్ 0 ఇచ్చినప్పుడు ఫస్ట్ టర్మ్ ఇదే, లాస్ట్ టర్మ్ ఇదే కదమ్మా. సో a అనేది 3.5, కామన్ డిఫరెన్స్ 0 కాబట్టి ఇప్పుడు నాకు a2 కావాలంటే ఏం చేస్తాను, a + d చేస్తాను. 3.5 + 0 ఎంత 3.5. అండ్ అలాగే a3 కావాలంటే ఏం చేస్తాం, 3.5 + 3 × d అంటే ఎంత 0. అగైన్ 3 × 0 0, ఇట్స్ 3.5. సో ఆప్షన్ ఏంటి మనకి, ఆప్షన్ బి 3.5 ఈజ్ కరెక్ట్. ఒకసారి మనం జనరల్ మెథడ్ కూడా చూద్దాం చూడండి. ఏ తీసుకున్నాను, టీ తీసుకున్నాను, an ఫార్ములా a + n - 1 × d. 3.5 + 101 - 1 × 0 ఎంత 0. సో ఆన్సర్ ఏంటి 3.5. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద 11th టర్మ్ ఆఫ్ ఏపీ -5 -5/2 0 5/2 అండ్ సో ఆన్ ఈజ్. ఇక్కడ మనకు ఒక ఏపీ సిరీస్ అనేది ఇచ్చారు. ఏంటది, -5 -5/2 0 5/2 అండ్ సో ఆన్. ఈ సిరీస్లో 11th టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడగానే ఒక 2 ఆప్షన్స్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. మేడం అలా ఎలా ఎలిమినేట్ చేసేస్తాం, మనకి ఇక్కడ ఇచ్చిన టర్మ్ 11th టర్మ్ అడిగాడు అంటే 1 2 3 4 అండ్ సో ఆన్. 11th టర్మ్ ఏదైతే ఉందో అది పాజిటివ్ టర్మ్. సో ఇక్కడ ఉన్న నెగిటివ్ ఆప్షన్స్ 2 కాదు, ఇక్కడ ఉన్న నెగిటివ్ ఆప్షన్స్ 2 కాదు. ఓకేనా, సో మిగిలినవి ఏంటి, ఆప్షన్ బి ఆర్ ఆప్షన్ డి. 20 or 30 ఏందో చూద్దాం చూడండి ఒకసారి. a = -5. ఇప్పుడు d కావాలి కదా మనకి, a2 - a1 అంటే -5/2 -5 ఇట్స్ +5. LCM తీసుకున్నాను అనుకో, 5 2s are 10. -5 + 10/2 అంటే ఎంత 5/2. n = ఎంత అన్నారు 11. ఇప్పుడు 11th టర్మే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో a11 కావాలంటే ఏం చేస్తాం, a + 10d -5 + 10 × 5/2. 2 టేబుల్ 10ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 5 5s are 25. -5 + 25 ఎంత 20. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ద 21st టర్మ్ ఆఫ్ ఏపీ, ద ఏపీ హూస్ ఫస్ట్ 2 టర్మ్స్ ఆర్ -3 and 4 ఈజ్. సో మనం ఈ సిరీస్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు మనం 21st టర్మ్ అంటే A21 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనిలో ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్స్ ఏంటంటే, ఫస్ట్ 2 టర్మ్స్ -3 and 4.
సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, a = -3, a + d = 4. మేడం ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చినవి ఫస్ట్ 2 టర్మ్స్ అంటే a1 a2 కదా ఇచ్చారు. a + d = 4 అని ఎందుకు తీసుకుంటున్నారు మీరు? ఓకే సరే, అయితే a1 = -3 తీసుకుందాం అండ్ అలాగే a2 = 4. ఇప్పుడు నాకు d కావాలంటే ఫార్ములా ఏంటి, a2 - a1. దట్ మీన్స్ ఎంత ఇక్కడ 4 - -3 = 7. ఇక్కడ ఏం చేసాం మనం, a + d = 4 అంటే a1 + d = a2. a1 ఎంత ఇచ్చారు మనకి క్వశ్చన్లో, a1 అనేది 3 ఇచ్చాడు, -3 ఇచ్చాడు అండ్ అలాగే d వాల్యూ ఇవ్వలేదు. a2 వాల్యూ ఎంత, 4. సో నేను ఇక్కడ నుంచి d వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చా, 4 + 3 = 7. ఇప్పుడు మనకి ఆ టైంకి థాట్ వచ్చి ఏది చేసినా కరెక్టే. ఇక్కడ మీరు a + d చేశారు కదా అని చెప్పేసి మనం క్వశ్చన్కి అర్థం కాకుండా ఆలోచించకూడదని చెప్పేసి నేను ఇప్పటి వరకు ఈ మెథడ్లో a1 a2 మెథడ్లో చెప్పాను కదా అని a + d = a2 ఇది యూజ్ చేసి చెప్తున్నాను. ఇక్కడ మీరు ఇది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి. ఆ టైంకి మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఏది గుర్తొస్తే దాంతో ఈజీగా ఫాస్ట్గా సమ్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 21st టర్మ్ కదా, సో n = 21. సో a21 అంటే ఎంత, a + 20 × d. నాకు a తెలుసు, d తెలుసు. ఇప్పుడు a21 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో -3 + 20 × 7. సో 27s are 140. సో ఇట్స్ 137. మరి ఆప్షన్స్లో 137 ఎక్కడుంది, ఆప్షన్ బి 137 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద సెకండ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 13 అంటే a2 ఏమంటున్నారు ఇక్కడ మనకి 13 అంటున్నాడు అండ్ అలాగే ద 5th టర్మ్ ఈజ్ 25 అంటే a5 ఈజ్ 25. వాట్ ఈజ్ ద 7th టర్మ్? ఇది కొంచెం మనం ఈజీగానే చెప్తాను, మీరు సాల్వ్ చేద్దరు. కానీ చూడండి, నేను హాఫ్ ఆఫ్ ది సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు సాల్వ్ చేసి నాకు ఇది 9th క్వశ్చన్ కదా, 9th క్వశ్చన్కి ఆన్సర్ అనేది కామెంట్ చేద్దరు కానీ, ఓకేనా? చూడండి ఇక్కడ ఫస్ట్ a2 ఎంత, a + d = 13 అండ్ అలాగే a5 ఎంత, a + 4d = 25. ఈ 2 క్వశ్చన్స్ని సాల్వ్ చేసి ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది, d వాల్యూ అనేది వస్తుంది. ఈ d వాల్యూ వచ్చిన తర్వాత ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, a7 కదా కావాలంటే a + 6d వాల్యూ కావాలి. సో ఈ a + 6d వాల్యూ కోసం ఇక్కడ మనం d వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దానికోసం a2 a5 ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేసి నాకు d వాల్యూ కామెంట్ చేయండి అండ్ అలాగే a7 ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, 30, 33, 37, 38. ఏది కరెక్ట్ ఆన్సరో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 21, 42, 63, 84 అండ్ సో ఆన్ to 10. సో ఇక్కడ మనకిచ్చిన డేటాలో an అనేది 210 ఎంత, an అనేది 210 అయితే ఇప్పుడు n వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే ఎంత టర్మ్, ఎన్నో టర్మ్ 210 అవుతుంది, ఓకేనా? సో ఇచ్చిన డేటా నుంచి a = 21 తీసుకున్నాను, d వాల్యూ కావాలి కాబట్టి a2 - a1, 42 - 21 ఇట్స్ 21. సో మనకిచ్చింది ఎంత, an = 210 కదా. సో an ఫార్ములా ఏంటి, a + n - 1 × d. సో an ప్లేస్లో 210 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, a వాల్యూ 21, d వాల్యూ ఆల్సో 21. సో ఇక్కడ ఈ 21 అనేది ప్లస్ చేస్తుంది, RHS నుంచి LHSకి చేంజ్ చేస్తే మైనస్. సో ఇట్స్ 189 = n - 1 × 21. ఇప్పుడు n - 1 వాల్యూ కావాలి కాబట్టి 189/21. 21 టేబుల్ 189ని 9 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో n - 1 = 9, దట్ మీన్స్ n = 10. మరి ఆప్షన్స్లో n = 10 ఎక్కడుంది చూడండి, ఆప్షన్ బి 10th టర్మ్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ 7 times ఆఫ్ ద 7th టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 11 times ఆఫ్ ద 11th టర్మ్ అంటే 7 × a7 అని అంటున్నాడు అండ్ అలాగే 11 × a11, ఓకేనా? అవి రెండు ఈక్వల్ అవుతున్నాయి. దెన్ ఇట్స్ 11th టర్మ్ విల్ బి 18th టర్మ్ అయితే 18th టర్మ్ అనేది ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 7 × a7 = 11 × a11. 7 times ఆఫ్ 7th టర్మ్ 11 times ఆఫ్ 11th టర్మ్ కదా. a7 అంటే a + 6d, a11 అంటే a + 10d. సో ఇక్కడ మనకి 7a + 42d = 11a + 110d. అన్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి చేంజ్ చేసుకుంటే ఇంకా 11 - 7 4 అండ్ అలాగే 110 - 42 ఇట్ 68. 4ని కామన్ తీసుకున్నట్టయితే a + 17d = 0. 17d అంటే ఏంటిది, 18th టర్మే కదా. అంటే ఏ 18th ఎంత, 0. సో ఆప్షన్స్లో 0 ఎక్కడ చూడన్నా, ఆప్షన్ సి
ఆర్ డి? ఆప్షన్ డి 0 is the correct answer. నెక్స్ట్ వన్ చూడండి. ద ఫోర్త్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఏపీ. ఫోర్త్ టర్మ్ ఎండ్ ఆఫ్ ద ఏపీ అంటే ఏంటి? మనం లాస్ట్ నుంచి ఫోర్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. -11, -8, 5 అండ్ సో ఆన్ 49. సో ఇచ్చిన ఏపీ నుంచి ఏ తీసుకున్నాను -11 అండ్ అలాగే డి A2 - A1 చేశాను. ఎంత వచ్చింది? 3. ద పీ టర్మ్ అంటే పీ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ నుంచి పీ టర్మ్ అయితే ఏమవుతుంది? n - p ప్లస్ 1th టర్మ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎంత వస్తుంది? అది n - p ప్లస్ 1th టర్మ్. సో ఇట్స్ an - p ప్లస్ 1 ఈక్వల్ టు a ప్లస్ n - p ఇంటూ డి. ఇక్కడ ఏముంది? n - p. ఇదంతా మనం n అనుకుందాం. n+1 కావాలంటే ఏం చేస్తామమ్మా? a ప్లస్ n - 1 ఇంటూ డి. సో ఈ -1 చేసేస్తాం కాబట్టి ఇక్కడ n - p మాత్రమే ఉంది. సో p ఈక్వల్ టు ఇప్పుడు ఎంత మనకి క్వశ్చన్లో? 4. సో an ఈక్వల్ టు a ప్లస్ n - 1 ఇంటూ డి. 49 ఈక్వల్ టు -11 ప్లస్ n - 1 ఇంటూ 3. 11ని LHSకి మూవ్ చేద్దాం. ఇట్స్ 60. 60 ఈక్వల్ టు n - 1 ఇంటూ 3. 360ని ఇక్కడికి వస్తే డివిజన్ చేస్తుంది. n - 1 ఈక్వల్ టు 20. సో ఈ 1ని కూడా మనం RHSకి మూవ్ చేస్తే n ఈక్వల్ టు 21. ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? an - p ప్లస్ 1 కదా. n తెలిసింది 21, p తెలుసు 4. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 20 - 4 ప్లస్ 1 అంటే 22 - 4. చాలామంది 21లోంచి 5ని సపరేట్ చేసేస్తాం. ఎందుకంటే మేము రెగ్యులర్గా చూసే మిస్టేక్స్ అనమాట. 21లోంచి 5 తీసేస్తాం. అంటే మేడం 4 + 1 5 మేడం. 5ను సపరేట్ చేస్తాం. దీన్ని ఫస్ట్ ఇక్కడ యాడ్ చేయండి. ప్లస్ టర్మ్స్ అన్ని 22 - 4 ఇట్స్ 18. ఏ 18 అంటే ఎంత? a ప్లస్ 17 డి. ఏ తెలుసు, డి తెలుసు. సో -11 ప్లస్ 17 ఇంటూ 3. 17 3 is 51. సో ఆన్సర్ ఎంత? 40. అంటే లాస్ట్ నుంచి ఫోర్త్ టర్మ్ ఎంత ఇచ్చిన సిరీస్లో? 40. సో ఆప్షన్స్లో 40 ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ బి 40 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. వన్స్ రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. If the first term of an AP is -5 and the common difference is 2, then the sum of the first 6 terms is. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? SN అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. a -5, d వచ్చేసి 2. ఇక్కడ a వచ్చేసి -5, d వచ్చేసి 2. ఇప్పుడు నేను SN అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అలాగే n ఈక్వల్ టు 6. ఫస్ట్ 6 టర్మ్స్కి అని అన్నాడు కదా. n ఈక్వల్ టు 6. చూడండి ఈజీగా సాల్వ్ చేద్దాం. ఏ వాల్యూ, డి వాల్యూ, n వాల్యూ తీసుకున్నాం. ఎస్ఎన్ ఫార్ములా ఏంటి? గుర్తుందా? మర్చిపోయారా? చెప్పండి ఒకసారి. n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ డి. గుర్తుంటే వెరీ గుడ్. ఒకవేళ ఎవరైనా మర్చిపోతే కనుక మళ్ళీ ఒకసారి ఫార్ములాస్ అన్ని రీకాల్ చేసుకోండి. సో ఇక్కడ n ప్లేస్లో a, d మొత్తం అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుందాం వాల్యూస్ అన్ని. n/2 దట్ మీన్స్ 6/2. 2 ఇంటూ ఏ వాల్యూ ఇస్ -5 ప్లస్ n వాల్యూ ఎంత? 6 కదా. 6 - 1 ఇంటూ 2. సో ఇట్స్ 2 ఇంటూ -5 -10. 6 - 1 5. 5 2s are 10. 10 - 10 ఎంత? 0. 3 ఇంటూ 0 is 0. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత? 0. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఈజ్. ఓకే 3 అన్నాడు కదా. ఈజీగా మనం ఎడిషన్ చేసేద్దాం. 3 + 6 + 9 అంతేనా? ఫార్ములా యూజ్ చేయొద్దు, ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సరే ఫస్ట్ 10 మల్టిపుల్స్ అంటాడు, అప్పుడేం చేస్తా? అప్పుడైనా ఫార్ములా దగ్గరికి రావాలి కదా. చేద్దాం చూడండి మరి. సో ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఆర్ 3, 6, 9, 12. మేడం 15 కూడా రాస్తే ఎడిషన్ చేసేద్దాం మేడం, గమ్మున అయిపోద్ది. సరే అయితే ఎడిషన్ చేసి ఆప్షన్ టిక్ చేసేసుకుందాము, కానీ మెథడ్ మాత్రం నేర్చుకుందాం. ఓకేనా? a ఈక్వల్ టు 3, d ఈక్వల్ టు a2 - a1 అంటే ఎంత? 3. an ఎంత? 15. an 15. మేడం an 15 అని ఎలా తీసేసుకుంటున్నాం? 5 మల్టిపుల్సే కదా అడిగాడు. 5 3s are 15. అదే 4 టేబుల్కి 5 మల్టిపుల్స్ అన్నాడు అనుకో. 4 5s are 20 తీసుకుంటావు నువ్వు an. క్వశ్చన్ ఏమడిగాడు అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఓకేనా? an ఫార్ములా ఏంటి? a ప్లస్ n - 1 ఇంటూ డి. సో ఇట్స్ 3 ప్లస్ n - 1 ఇంటూ 3. 3ని RHSకి మూవ్ చేస్తే ఏమవుతుంది? -15 - 3 ఇట్స్ 12. n - 1 ఈక్వల్ టు 12/3. n - 1 ఈక్వల్ టు 4. n ఈక్వల్ టు 5. ఇప్పుడు n తెలుసు, మనం SN ఫైండ్ అవుట్ చేద్దాం. SN ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l. l అంటే లాస్ట్ టర్మ్. సో S5 ఈక్వల్ టు 5/2 ఇంటూ 3 + 15. 3 + 15 అంటే 18.
సో 2 టేబుల్ 18ని 9 times 5 9s are 45. మరి ఆప్షన్స్లో 45 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ ఏ 45 కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ సిగ్మా n ఈక్వల్ టు 45 దెన్ n ఈక్వల్ టు, మేడం ఏ వాల్యూ డి వాల్యూ ఏమి ఇవ్వలేదు కదా, సిగ్మా n ఈక్వల్ టు 45 అన్నాడు, n వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు సిగ్మా nకి మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఒక ఫార్ములా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి గుర్తించుకోవడానికి, ఏమైనా గుర్తొస్తుందేమో. సిగ్మా nకి చెప్పాలి ఫాస్ట్గా, చూడండి అయితే ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2, n ఇంటూ n ప్లస్ 1/2 ఈక్వల్ టు 45. సో ఇక్కడ n లోపలికి మల్టిప్లికేషన్ చేస్తే n స్క్వేర్ ప్లస్ n ఈక్వల్ టు 245 ఆర్ 90, n స్క్వేర్ ప్లస్ n మైనస్ n 90 ఈక్వల్ టు 0. ఇప్పుడు 90కి ఫ్యాక్టర్స్ 9 10s ఆర్ 90, ప్లస్ 10 మైనస్ 9 విల్ బికమ్ ప్లస్ 1. ఓకేనా? ఇక్కడి నుంచి మళ్ళీ పాలినామియల్స్లో మనం 0 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఆ మెథడ్ చూసుకోవాలి. ఫ్యాక్టరైజేషన్ n స్క్వేర్ ప్లస్ 10n మైనస్ 9n మైనస్ 90 ఈక్వల్ టు 0. n కామన్ తీసుకుంటే n ప్లస్ 10 మైనస్ 9 కామన్ తీసుకుంటే n ప్లస్ 10. సో n ప్లస్ 10 ఆర్ n మైనస్ 9, n ప్లస్ 10 ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు మైనస్ 10. ఇక్కడ మనకి సిగ్మా n ఇచ్చాడు కదా, మైనస్లో తీసుకుంటామా మనం? నో. సో n ఈక్వల్ టు 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఆప్షన్స్లో n ఈక్వల్ టు 9 అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. హౌ మెనీ 2 digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? 7 టేబుల్లో ఎన్ని 2 digit నెంబర్స్ ఉంటాయి డివిజిబుల్ అవుతాయి అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? 7 2s are 14 దగ్గర నుంచి కౌంట్ చేసి 100 బిలో నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. మేడం ఫార్ములా వద్దు కౌంట్ చేసేద్దామంటారా 7 టేబుల్ రాసి అన్నారు కదా, ఇప్పుడు ఇందాక 3 టేబుల్కి చెప్పినట్టు ఇప్పుడు ఫార్ములాతోనే సమ్ చేద్దాం. చూడండి. సో 2 digit నెంబర్స్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి 14 21 28 అండ్ సో ఆన్ 98. 2 digit నెంబర్స్ ఓన్లీ కాబట్టి 98. ఏ ఈక్వల్ టు 14, డి ఈక్వల్ టు 7, టిఎన్ ఎంత 98. సో టిఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. 98 ఈక్వల్ టు 14 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 7. 14 ఎల్హెచ్ఎస్కి మూవ్ చేస్తే మైనస్ అవుతుంది, ఇట్స్ 84. 84 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 7. n మైనస్ 1 ఈక్వల్ టు 84/7, దట్ మీన్స్ 12. n ఈక్వల్ టు 13. n వాల్యూ ఎంత వచ్చింది మనకి? 13. సో చూడండి ఒకసారి, ఆప్షన్ డి 13 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 7 10 అండ్ సో ఆర్ ఇన్ ఏపీ, సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఈజ్, అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దీనికి ఎస్ఎన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ n వాల్యూ 15 అండ్ అలాగే ఏ వాల్యూ 4, డి వాల్యూ 10 మైనస్ 7 3, 7 మైనస్ 4 3. ఓకేనా? ఎస్ఎన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. n ఈక్వల్ టు 15, ఏ ఈక్వల్ టు 4, డి ఈక్వల్ టు 3. సో సాల్వ్ చేసి 18th వన్కి నాకు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద టర్మ్ ఇన్ ఏపీ 5 1 మైనస్ 3 మైనస్ 7 అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనం 10th టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్స్ ఎలా ఇస్తే కనుక మన పని చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? 10th టర్మ్ అన్నాడు, సో ఎక్కడి నుంచి పాజిటివ్ నుంచి స్టార్ట్ చేసి నెగిటివ్ వైపు వెళ్తుంది. సో కన్ఫామ్గా మనకు వచ్చే 10th టర్మ్ అనేది ఇక్కడ ఇదిగో 1 2 3 4 5th టర్మ్, అంటే మిగిలినవన్నీ నెగిటివే కదా ఉన్నాయి. ఆప్షన్స్లో నెగిటివ్ ఎక్కడ ఉందో చూడండి. ఓకే మేడం, ఒకవేళ 2 ఆప్షన్స్ నెగిటివ్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇప్పుడు 1 ఆప్షన్ నెగిటివ్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ -31 టిక్ చేసేసారు మీరు. ఒకవేళ మేము ఎగ్జామ్ రాసేటప్పుడు మాకు 2 ఆప్షన్స్ నెగిటివ్లో ఉంటే అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఏఎన్ ఫార్ములా యూజ్ చేస్తాం. చూడండి ఒకసారి. ఏ ఈక్వల్ టు 5, డి ఈక్వల్ టు 1 మైనస్ 5, ఇట్స్ -4, n ఈక్వల్ టు 10. ఓకేనా? ఎందుకు n ఈక్వల్ టు 10? మనల్ని ఏం అడిగాడు క్వశ్చన్లో? 10th టర్మ్. సో ఏ 10 ఈక్వల్ టు ఏ ప్లస్ 9d. 5 ప్లస్ 9 ఇంటూ -4, ఇట్స్ -36. సో ఆన్సర్ విల్ బి -31. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏపీ T8 ఈక్వల్ టు 13, T13 ఈక్వల్ టు 8, దెన్ D ఈక్వల్ టు, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? T8 ఈక్వల్ టు 13 అండ్ అలాగే T13 ఈక్వల్ టు 8. D అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఈజీగా సాల్వ్ చేద్దాం. T8 అంటే ఏంటి? ఇక్కడ 8th టర్మ్ అంటే ఏంటి? ఏ ప్లస్ 7d. ఏ ప్లస్ 7d ఈక్వల్ టు 13 అండ్ అలాగే ఏ ప్లస్ 12d ఈక్వల్ టు 8. సో ఈక్వేషన్ 1 and 2 సాల్వ్ చేసుకుంటే ఏ క్యాన్సిల్ అవుతుంది మనకి? -5d ఈక్వల్ టు 5, d ఈక్వల్ టు -1. సో d ప్లస్ లో -1, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకేనా. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.